అందుకని భగవన్నామం అలవాటు చేసుకో అలవాటు చేసుకో అలవాటు చేసుకో అని అందుకంటారు. అప్పుడు కూడా నామమే వచ్చిందనుకోండి, ఒక పండితుడు కడుపున పుట్టి తరించేటట్టుగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇంద్రియములను మీరు విడిచిపెడితే అవి విషయముల వెంట పరిగెడతాయి. పరిగెడితే మీకేమిటి కష్టం కోటేశ్వరారు అంటారేమో, నేను చెప్పింది ఇదే. అవి రుచిని చూపిస్తాయి. ఆ రుచిని మనసు వాసనగా పట్టుకుంటుంది. ఈ వాసనాబలం ఏం చేస్తుందంటే దేని మీద తీవ్రంగా ఉండిపోయిందో దాని మీదకే వెడుతుంది. అందుకే మీరు చూడండి, దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని చూసి హేళన చెయ్యవద్దు అని చెప్తారు శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? వాసనాబలం. ఆయన గత జన్మలో దానికి అలవాటు పడిపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ మద్యం తాగే అలవాటు విపరీతంగా పెంచుకున్నాడు. అది క్రమంగా తన జీవితంలో రాత్రింబవళ్ళు తాగే అలవాటుకు వచ్చాడు. ఆఖరికి దాన్ని కలవరిస్తూ అది తాగి చచ్చిపోయాడు. దాని మీదే వ్యామోహంతో పోయాడు. ఇప్పుడు పుట్టి కూడా గుణనిధిలా మళ్ళీ వ్యామోహం అంతా దాని మీదకే లాగేస్తుంటుంది. అదేంటండి ఈయన ఎలా తయారయ్యాడండి ఇలాగా అంటే? వాసనాబలం. అది జన్మ జన్మల వెంట తరుగుతుంది. అలా తరమకుండా మీరు మీ మనసుని భద్రం చెయ్యవలసిన అవసరం చాలా చాలా ఉంటుంది. బయటవే ఉందండి, అందరూ పట్టుకెళ్ళిపోతారు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపటితో చాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. అన్నీ వెళ్ళిపోయేవే. రాజ్యాలు, గీజ్యాలు, సంపదలు, ఐశ్వర్యాలు, తెచ్చుకున్న కార్లు, గుర్రాలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత తిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కద చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఏమొస్తుంది? ఏమి రాదు, ఎవరు రారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఆగిపోతారు. మీరు చేసింది ఏదో మీ వెంట వచ్చేస్తుంది. కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు, వారి రేపాడైపోతున్నాడు రా వీడు, మనుష్య జన్మ ఎత్తి రుచి వాసనకి లొంగిపోతున్నాడు, అనేకమైన రుచుల వైపు వదిలిపెట్టేస్తున్నాడు ఇంద్రియాలని. ఈ వెళ్ళి రుచులు చూస్తున్నాయి, వాసన కింద మనసు పట్టుకుంటోంది. ఎలా వీడిని రక్షించడం? శమయ విషయ మృగతృష్ణాం అన్నారు. ఈశ్వరా నాకేమిస్తావో తెలుసా? ఈ విషయముల వెంట పరిగెత్తకుండా నన్ను కాపాడు. ఆయన ఎంత పెద్ద ఆ ఉపమానం తీసుకొచ్చి వేసేశారంటే మృగతృష్ణాం అన్న మాట వాడారు. శంకర భగవత్పాదులు ఒక మాట వాడితే మీరు దాన్ని తీసి ప్రత్యామ్నాయం పెట్టడం కుదరదు. సంస్కృతంలో మృక్ అంటే వెతుకుట అని పేరు. మృక్ అంటే వెతుకుతుంది కాబట్టి మృగము. మృగము అంటే ప్రత్యేకించి సంస్కృతంలో దేన్ని చెప్తారంటే లేడీని చెప్తారు. లేడికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దాహం వేస్తే మృగతృష్ణని నమ్ముతుంది. మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం. అది దూరంగా ఎక్కడో సూర్యకిరణములు పడి ఇసుక మీద నీరు కదులుతున్నట్టుగా అలలులా కనపడుతుంది. నీటి అలలతో కూడిన సరస్సులా కనపడుతుంది. ఈ మృగం ఏం చేస్తుందంటే తృష్ణ, దాహంతో, తృష్ణ అంటే దాహము అని చెప్పవలసి ఉంటుంది. దాహముతో అది ఏం చేస్తుందంటే ఆ నీరు తాగుదామని దాహంతో పరిగెడుతుంది. పరిగెడితే దాహం ఎక్కువ అవుతుంది కదండి. పరిగెత్తి 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 అక్కడికి వెళుతుంది. అక్కడ ఏముండదు, ఇసుకే ఉంటుంది. మళ్ళీ అక్కడ నిలబడి చూస్తుంది. మళ్ళీ దూరంగా మళ్ళీ సరస్సులా కనపడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది. ఆఖరికి నీళ్లు కనపడక మృగతృష్ణ తిరిగి 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 తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఆ దాహంతో నాలుక బయట పెట్టి ప్రాణం వదిలేస్తుంది. శమయ విషయ మృగతృష్ణాం. శంకరులు అంటున్నారు, నీ ఇంద్రియములతో నువ్వు అనుభవించిన ఉన్నాయే అవి మృగతృష్ణలలో నీరు తాగటము వంటివి. అవి ఏవీ నీకు శాశ్వతత్వమునిచ్చేవి కావు. నువ్వు చూశానని మురిసిపోయినవి నిన్ను ధరించేవి కావు. నువ్వు విన్నానని మురిసిపోయేవి నిన్ను ధరించేవి కావు. నేను ముట్టుకున్నానన్నవన్నీ నిన్ను ధరించేవి కావు. కాబట్టి వీటి వెంట పరిగెత్తడం, విషయములు అన్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. యా ఒకటి తీయండి, అందులో ఉన్నది విషమే. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. నా ఇంద్రియములు స్వేచ్ఛగా మృగతృష్ణల వెంట పరిగెత్తకుండా ఇంద్రియ సుఖములను మాత్రమే అపేక్షించి బ్రతికేటటువంటి నీచమైన జీవన విధానము నాకు లేకుండా నన్ను కృప చెయ్యి. ఇప్పుడు ఏమవుతుంది?
వాసన రుచి బలం తగ్గిపోతుంది. ఇంద్రియములు స్వేచ్ఛగా తిరగలేదనుకోండి, రుచి తగ్గుతుంది. రుచి తగ్గితే వాసన తగ్గుతుంది. రుచి వాసన తగ్గితే మనసు చక్కగా ఉంటుంది. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, బాగుందండి మీరు చెప్పేది వినడానికి బాగుంది, మీరు అన్నం తింటున్నారా? తింటున్నాం. ఎప్పుడైనా మీరు అన్నంలో కాస్త బొగ్గులు పట్టుకొచ్చి వేస్తే తింటారా? తినను. ఏమంటాను? అదేంటి అలా వేస్తున్నారు బొగ్గు, పోనీ ఏం వండకపోతే కాస్త పెరుగు వేయండి చాలు అంటాను కదా. ఏం బియ్యం తీసుకొచ్చి విస్తట్లో వేసి 2 వంకాయలు అక్కడ పెడితే తింటారా? తింటలేదుగా. మరి ఆ కోరిక రుచి కాదా? రేపు పొద్దున వంకాయ మీదో అన్నం మీదో మీ దృష్టి ఉండిపోదా? అంటే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి శాస్త్రం చెప్పినటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు సుఖాలు ఎందుకు ఇచ్చినట్టు, వంకాయలు ఎందుకు ఇచ్చినట్టు, ఆ బియ్యం ఎందుకు ఇచ్చినట్టు? మిమ్మల్ని అనుభవించవద్దని శాస్త్రం అందో. ఎలా అనుభవించాలో తెలుసా? వేదము ఎలా అనుభవించమందో అలా అనుభవించాలి. ఎలా అనుభవించాలి? కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇన్ని సన్నజాజి పూలు పెట్టుకోవాలనిపించింది ఒక ఆవిడికి. సాయంకాలం పూల కొట్టుకు వెళ్ళింది, చూసింది పెద్ద సన్నజాజి పూల దండలు అమ్ముతున్నారు. ఎంత బాగున్నాయో సన్నజాజి పూలు అనిపించింది. తీసుకెళ్ళి ముందు కామాక్షి అమ్మవారి పాదం దగ్గర పెట్టి, అమ్మా నీ ప్రసాదం అని కళ్ళకద్దుకు తల్లో పెట్టుకో, ఇప్పుడు నిన్ను బంధించాను.